నేటి కాలంలో చాలామంది సేవకులు చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు కూడా అనేక ప్రసంగాలు క్రైస్తవ విశ్వాసులు వింటూ ఉంటున్నారు. కానీ ఒక ప్రసంగం ఎలా ఉండాలనేది మాత్రము చాలామంది గమనించట్లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ప్రసంగం అంటే కనుక దేవుని మర్మము, దేవుని జ్ఞానం తెలిస్తేనే ప్రసంగం చేయాలనుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది ప్రసంగం మధ్యలో ఏం చెప్తారో వారికే తెలియదు. వాళ్ళకి ఏది గుర్తొస్తుంది చెప్తా ఉంటారు. అది ఒక సన్నివేశం కానివ్వండి, లేదా ఒక నాటకం కానివ్వండి, లేదా ఒక కథ కానివ్వండి, ఏది పడితే అది ప్రసంగం మధ్యలో చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని బట్టి పౌలు ఏమంటున్నాడంటే కనుక, మొట్టమొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు గమనిస్తే కనుక పౌలు ప్రసంగం చేసినప్పుడు ఏ విధానం అనుసరించాడంటే కనుక, వాక్చాతుర్యమైనను, దేవుని జ్ఞానమైనను, దేవుని మర్మమైనను నాకు తెలియకపోయినను, నేను నేర్చుకోకపోయినను, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాను అంటున్నాడు. నిజమే, మనము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తే చాలు, పునరుద్ధరణటువంటి క్రీస్తును ప్రకటిస్తే చాలు. ఎందుకంటే కనుక సువార్త దేవునిది. సువార్త అనేది యేసుక్రీస్తుకు సంబంధించినది. యేసుక్రీస్తు గురించి మనం ఏది ప్రకటించినా కూడా అది సువార్తగా ఎంచబడుతూ ఉంటుంది. అయితే చాలామంది నాకు మర్మములు తెలియదనో, జ్ఞానం లేదనో సువార్త ప్రకటించడం అనేది మానివేస్తూ ఉంటారు. మనం ఆ విధంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనకు క్రీస్తు గురించి బాగా తెలిస్తే చాలు, మనం సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించడానికి అర్హత ఏమిటంటే కనుక ముఖ్యంగా క్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకోవడమే. అయితే కనుక మరి కొంతమంది ప్రసంగం మధ్యలో ఇష్టానుసారమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉంటారు, సంబంధం లేనటువంటి విషయాలను చెబుతూ ఉంటారు. అందుకు కూడా పౌలు అంటున్నాడు కదా, ఇదే వాక్య భాగంలో, నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు వినియోగించక. జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు అంటే విశ్వాసులు నవ్వించడం, విశ్వాసులకు జోకులు చెప్పడం, విశ్వాసుల చేత టైంపాస్ చేయించడం లాంటి జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు, కవ్వింపు మాటలు చెప్పకుండా పరిశుద్ధాత్మను గుర్చి, దేవుని శక్తిని గుర్చి మాత్రమే నేను చెబుతాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ గుర్చినటువంటి విషయాలు మాత్రమే, లేదా దేవుని శక్తిని గుర్చినటువంటి విషయాలు, సందర్భాలు మాత్రమే మనం ప్రసంగం మధ్యలో వాడాలి, వినియోగించాలన్నట్టుగా కూడా పౌలు మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము ప్రసంగం మధ్యలో ఏం చెప్పాలన్నా కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి మనకు అధికారం లేదు. ఒక వ్యక్తి వాక్యమును ఉపయోగిస్తేనే అది ప్రసంగం. వాక్యాన్ని ఉపయోగించకుండా ఏది చెప్పినా అది ప్రసంగమే కాదు. ఎందుకంటే కనుక వాక్యము మాత్రమే విశ్వాసులలో కార్యసిద్ధి కలగజేస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా మాత్రమే బలపరచబడుతూ ఉంటాం. మన ఉపమానాలు చెప్పినా, కథలు చెప్పినా అవి దేవుని శక్తిని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పేవిగా ఉండాలి. అలానే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం గమనిస్తే కనుక 18 నుంచి 20 వాక్యాలు చూస్తే కనుక వాక్యము మాత్రమే సమాధానపరుస్తూ ఉంటుంది. వాక్యం మాత్రమే దేవునిని, మానవుడిని సమాధానపరుస్తుంటుంది. దేవుడు మన అపరాధములను మన మీద మోపక వాటిని క్రీస్తు యేసు మీద మోపెను. అందుకనే పాపం చేయని ఆయన పాపముగా చేయబడెను. మన యొక్క శిక్షను ఆయన భరించాను, మన యొక్క మరణమును ఆయన అనుభవించాను. కాబట్టి మన వాక్యం మాత్రమే ప్రకటించాలి. ఆ వాక్యం మాత్రమే విశ్వాసిలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా మాత్రమే విశ్వాసులు బలపరచబడుతూ ఉంటారు, సమాధానపరచబడుతూ ఉంటారు. వాక్యం మాత్రమే దేవునిని, మానవునిని సమాధానపరచగలుగుతూ ఉంటుంది. సేవకుని యొక్క బోధన అంశం అనేది దేవుని వాక్యమై ఉండి స్పష్టతతోనూ, దృఢ నమ్మకంతోనూ, కనికరంతోనూ,
ధైర్యంతోనూ సందేహం లేకుండా బోధించేవాడే ఉండాలి. నేటి కాలంలో చాలామంది అనుమానంతో సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. అనుమానంతో ఇది నిజమా కాదనేటువంటి సందేహంతో ఏదో ఒకటి ప్రసంగిస్తూ ఉంటున్నారు. కానీ మనం దృఢ నమ్మకంతో ఖచ్చితత్వంతో ప్రసంగాన్ని బోధించేవారిగా ఉండాలి. ఉపదేశమును అందించేవారిగా ఉండాలి. ఒక సేవకుడు దేవునికి వాక్యాన్ని ఉపయోగిస్తే తప్ప అతడు మాట్లాడినది దేవుని కోసం కాదు, కానీ అతని కోసమే. ఒక సేవకుడు వాక్యం ఉపయోగించకుండా ఏదో మాట్లాడినట్లయితే కనుక అది అతని కోసమే అతను మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని వినియోగిస్తేనే అతను దేవుని కోసం మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి. ఒక నిజమైనటువంటి కాపరి లేదా ఒక నిజమైనటువంటి సేవకుడు మందకు మాదిరిగా ఉంటాడు. అంటే కనుక విశ్వాసులకు మాదిరిగా ఉంటాడు. అనగా వేటిలో మాదిరిగా ఉండాలంటే కనుక మొట్టమొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే కనుక ప్రతి సేవకుడు కూడా ప్రసంగించటంలోనూ, జీవితంలోనూ, ప్రేమలోనూ, నమ్మకత్వంలోనూ, అలానే పవిత్రతలోనూ నమ్మకంగా ఉండి మాదిరిగా ఉండాలి. వీటిలో మాదిరి కనపరచకపోతే కనుక సేవకునికి ఎంతో నష్టం కలుగుతూ ఉంటుంది. మాదిరికరమైన జీవితమే అనేక మంది మనుషుల్లో ఎక్కువగా పని చేయగలుగుతూ ఉంటుంది. మన దైవికమైన జీవిత విధానమే అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపిస్తూ ఉంటుంది. ఒక సేవకుడు మాట్లాడినా పని చేసినా కూడా దేవునికి కీర్తికరంగా ఉండాలి. మనం చూస్తూ ఉంటున్నాం, చాలామంది సేవకులు పనిచేస్తారు కానీ దేవునికి కీర్తికరంగా ఉండదు. ప్రతి సేవకుని యొక్క పని విధానము అలానే మాట్లాడే విధానం అనేది దేవునికి కీర్తికరంగా ఉండి తీరాలి.